ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి పంట ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి పంట. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is my brand. ఈ వారం ఎపిసోడ్ గురించి 3 ముక్కల్లో చెప్పాలి అంటే డి స్టేజ్ దద్దరిల్లితే ఎలా ఉంటుందో చూస్తారా, ఒక్కో పర్ఫార్మెన్స్ కి గూస్ బంప్స్ వస్తే ఎలా ఉంటుందో చూస్తారా, కాళ్ళు కదిపితే పూనకాలేరా చూస్తారా. అలాంటి ఒక పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ రెడీగా ఉంది. మరి దాన్ని జడ్జ్ చేయడానికి మా పవర్ఫుల్ జడ్జెస్ కూడా సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది స్టైలిష్ కొరియోగ్రాఫర్ విజయ్ బెని మాస్టర్ along with the talented and gorgeous Regina Cassandra. ఇలాంటి పవర్ఫుల్ ఎపిసోడ్ లో పవర్లెస్ గా ఉండేటువంటి మా హైపర్ ఆది అండ్ దీపికాని కూడా ఇన్వైట్ చేసేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ a beautiful team leaders. ఏంటి ఏమైంది, ఏంటి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు, ఏంటి ఎమర్జెన్సీ? ఎవరైనా కొడుతున్నారా, ఏమన్నా ఏదో పని చేశారా? అలాంటి ఏం లేదు. D20 చూస్తున్నావు కదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటున్నాయి? అదిరిపోతున్నాయి. కామెడీలు వద్దు, పర్ఫార్మెన్స్ 9:30 అయిపోయింది. ఓకే ఓకే బాయ్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ D20. ఇలాంటి ఆనంద సమయంలో నేను నా తమ్ముడితో ఒక్క మాట మాట్లాడితే. యా ప్లీజ్ ప్లీజ్. తమ్ముడు, అమ్మాయిలు అయిపోయారు, దెయ్యాలు అయిపోయినాయి, ఇంకేం నెక్స్ట్ ఏలియన్సా? చెప్పు తమ్ముడు, నెక్స్ట్ ఏం ప్లాన్, నెక్స్ట్ సాంగ్ ఏంటి? మన అభిగాడు ఇంకేం లేక గ్రహాంతరవాసి కప్పలతో డాన్స్ చేద్దాం అనుకుంటున్నాడు, కప్లింగ్ డాన్స్. గ్రహాంతరవాసి ఎవరైనా మాకు పర్లేదు. వెన్నెల్లో హాయ్ హాయ్ ఎపిసోడ్ డాన్స్ చేపిస్తారు నాతో. మీరు లాస్ట్ టైం అన్యాయం చేశారు. ఈ రోజు మా వాడి చేత ఏలుకో నాయక నాది బాధ్యత. ఈ రోజు మా తమ్ముడు లేచి డాన్స్ చేసే బాధ్యత మీదే. మీరు చేయించలేదు, నా తమ్ముడు చచ్చినట్టే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చెప్పు? సుష్మిత రాబోతుంది. మనవాడు అడిగిందే సుష్మితతో డాన్స్. సారీ, పర్ఫార్మెన్స్ అయిన తర్వాతే తమ్ముడితో సుష్మితతో. ఏంట్రా పేలు చూసుకుంటున్నావు? ఏం అయ్యే పనుల్లో కనిపించలేదు. ఒక్కసారి వచ్చింది పాపం కిందకి, అప్పటి నుంచి వెళ్ళట్లేదు పైకి. ఏదో ఒకసారి వచ్చాను, కింద కాలు జారిపడి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, కాలు ఇరిగిన దానిలాగా. నాకు ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. ఈ డాన్సులు అవి మన వల్ల కాదురా. నీ గుండె పగిలిపోయి ఒక నిజం చెప్తా ఇప్పుడు నేను. నువ్వు లాస్ట్ టైం పర్ఫార్మ్ చేసిన సాంగ్ ఉంది కదా, ఏం సాంగ్ కి పర్ఫార్మ్ చేసావు? ఒక్క మగాడు నాంచొద్దు అన్నాడా? ఈ వారం సాంగ్ కి స్టార్టింగ్ ఎవరిని పెట్టావు? అభి. సూపర్ 6 కి వెళ్ళావా లేదా? వెళ్ళలేదు. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి? ఏ రకంగానే అభి కలిసి రావట్లేదు. మ్యాటర్ అది కాదు, నీకు కలిసి రావట్లే, వాడికి కలిసి రావట్లే. అభి నువ్వు ఎంత సిగ్గుపడినా ఒక్కసారి నా కోసం ఏదన్నా డైలాగ్ చెప్పొచ్చు కదా అభి. స్టార్ట్ చేయమంటా? స్టార్ట్ చేయి తమ్ముడు, చెప్పు. కళ్ళు కూడా మాట్లాడగలవు అని నాకు తెలియదు. ఇది నిన్న రాజు చెప్పాడు నాకు. ఆడు చెప్పింది కదా, ఆడి ప్రాక్టీస్ చేయించాడు మంచిగా. మీరు అదే డైలాగ్ మంచిగా చెప్తే డాన్స్ వేస్తా అన్నారు కదా నిన్న. ఇక్కడ ఇంతమంది లేడీ కంటెస్టెంట్లు ఉన్నా నేను మిమ్మల్ని ఎందుకు చూశాను? తెలిసి కలిసినా తెలియక కలగపోయినా మన టీములు కలిసాయి. ఇప్పుడు నా చేతిలో మీ చేయి పెట్టి మన ఇద్దరం కలిసి నాతో ఒక చిన్న స్టెప్ వేస్తారా? నా తమ్ముని నరికేండ్రా. ఓకే ఓకే ఓకే, ఇంకొక అవకాశం ఇచ్చా, తమ్ముడు ఉపయోగించుకోలేకపోయాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ నాన్న సుష్మిత.